పచ్చని చెట్లు, నదులు, ఎడారి ప్రాంతాలు ఉండేవి. ఆ అడవిలో ఒక జింక మరియు తన బిడ్డ చిన్ను ఉండేవారు. చిన్నుకు ఎప్పుడూ కొత్తదనం అంటే ఇష్టం. ఒక రోజు అమ్మ చెప్పిన మాటలు మరచి అతను లోతుగా అడవిలోకి పరిగెత్తాడు. చిన్ను, ఇక్కడ నుంచి వెళ్ళకు అని జింక అరిచింది. కాని చిన్ను ఒక సుందరమైన తుమ్మెద కాంతిని చూసి దాని వెంట పోయాడు. అతను తన మార్గం తప్పి ఒక గుహ దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ ఒక భయంకరమైన సింహం కనిపించింది. సింహం గర్జించి, ఇది నా ప్రాంతం, ఇక్కడికి ఎవరు వచ్చారు? అని కేక వేసింది. ఇంతలో జింక తన బిడ్డ చిన్ను కనిపించకపోవడం తెలిసి ఆమె భయంతో కొండ ఏనుగు, కొండపులి, కోతి వంటి జంతువులను సహాయం కోసం పిలిచింది. నా చిన్నును కనుగొనండి, దయచేసి అని ఆమె ఏడ్చింది. కొండ ఏనుగు తన పొడవైన తొండంతో చెట్లు తొలిచి, కోతి వేగంగా చెట్ల మధ్య దూకుతూ చిన్ను కోసం వెతకసాగారు. చివరకు కొండపులి సింహం గుహ వైపు సూచించింది. అన్ని జంతువులు కలిసి సింహాన్న చుట్టుముట్టాయి. ఈ పిల్లను వదిలేయండి అని కొండపులి గర్జించాడు. సింహం భయభ్రాంతుడయ్యాడు. జంతువుల ఐక్యత చూసి అతను చిన్నును విడిచిపెట్టాడు. జింక తన బిడ్డని కౌగిలించుకుంది. ఇక మాత్రం ఒంటరిగా వెళ్ళనమ్మా అని చిన్ను బాధపడ్డాడు. నీతి: ఒంటరిగా ప్రమాదకరమైన ప్రదేశాలకు వెళ్ళకూడదు. స్నేహం మరియు ఐక్యత ఏ సమస్యనైనా అధిగమించగలవు.